హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి చందమామ కథ ఒకటి, పాత కథ చెప్తాం. ఒక ఊళ్ళో ఒక ఆయనకి 2 అబ్బాయిలు ఉండేవారు. జనరల్గానే పెద్ద అబ్బాయి కొంచెం మెతకవాడు, ముద్దబ్బాయి రెండోవాడు తెలివైనవాడు. ఒక గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. పిల్లలకి చదువు సంధ్య ఏమీ లేవని. గురువుగారు ఏమన్నాడు, ఏమిస్తారు పిల్లలకి చదువు చెప్తే అంటే, కాదండి చదువు చెప్పండి, ఓ పిల్లాడు మీకు ఇచ్చేస్తా, రెండో పిల్లాడిని నేను తీసుకెళ్తా. గురుకులంలో ఉంటాడు మా అబ్బాయే, గురుకులంలో ఉంటాడు, మీకు సహాయకారిగా ఉంటాడు, ఓ పిల్లాడిని మీకు వదిలేస్తాను, ఓ పిల్లాడినే నేను తీసుకెళ్తానండి. పిల్లలకి చదువు సంధ్యాలు లేవు, మా సంపాదన మార్గం లేదు, చదువుకున్న పిల్లలైతే బాగుంటుంది. సరే గురువుగారు 2 అబ్బాయిలని దగ్గర పెట్టుకున్నాడు. పెద్దవాడు మొద్దబ్బాయి ముందే చెప్పుకున్నాక వాడికి ఏం చదువు సంధ్య రాల. రెండోవాడు కాలాంతకుడు, చాలా తెలివైనవాడు. దాంతో గురువుగారు ఏం చేశారంటే, ఆయన జనరల్ విద్యలు కాకుండా ఈ కుర్రాడికి ఆయనకి తెలుసు టకటమార గజకర్ణ గోకర్ణ విద్యలు బోల్డొచ్చు ఆయనకి. అవన్నీ వీడికి చెప్పి వీడిని తయారు చేసి మన దగ్గర ఉంచుకుందాం అనుకున్నాడు. పిల్లాడు అన్ని అష్టవిద్యలు నేర్చేసుకున్నాడు. వాడికి అష్ట తెలుగులు ఉన్నాయి, అష్టవిద్యలు వచ్చాయి. పెద్దవాడు ఏదో నామినల్గా ఆ పని చేసి ఈ ఓమోములు నేర్చుకున్నాడు అంతే. అయితే ఏమైంది, కొంచెం పిల్లలకి 20 ఏళ్ళు వచ్చినాయి. ఇక వాళ్ళ నాన్న రాబోతాడు, అప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఆయనకి ఏమనిపించింది, వాళ్ళ నాన్న వచ్చి ఈ తెలివైంది వీడికి చదువు వచ్చిందని వీడిని తీసుకుపోయి ఆ మొద్దు పెద్ద అబ్బాయిని వదిలేస్తాడేమో, అలా కాకుండా చిన్నవాడిని ఉంచుకుని పెద్దవాడిని ఇచ్చి పంపించేద్దాం అనుకున్నాడు. చిన్నవాడికి అన్నీ నేర్పుకున్నాడు కదా, గురువుగారు తెలియదు. అక్కడి నుంచి చిన్నవాడికి అర్థమైంది గురువుగారు ఏం చేయబోతారు అని. ముందు రోజు సాయంత్రం వాళ్ళ నాన్న రేపు వస్తానని కబురుస్తే, ముందు రోజు ఓ పక్షి రూపంలో అక్కడి నుంచి ఎగిరిపోయి నేర్పించాడు కదా గురువుగారు. ఇంటికి ఎగురుకుంటూ పోయి, నాన్న ఆయన ఏం చెప్పినా సరే చిన్నవాడే కావాలని పట్టుపట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈయనేం చేశాడు, గురువుగారు పొద్దున్నే వాళ్ళ నాన్న వస్తాడని చూసుకుని పెద్దవాడికి చక్కగా నెత్తికి నూనె రాయించి తలంటది పోయించి తలకాయ దువ్వి కొంచెం ఫ్రెష్గా కనపడేలాగా చేసి, మరి ఒరే కాస్త కట్టెలు కొట్టుకురారా అని పంపించి వాడు కట్టెలు మోసుకొస్తూ ఉండగా వాళ్ళ నాన్న ఎంటర్ అయ్యేలాగా చేసుకుని, మీ పెద్ద అబ్బాయి ఉన్నాడు చూసావా, వీడిలాంటి వాడు ఎక్కడా లేడు, ఎంత పండులా ఉన్నాడో చూడండి, ఎంత పండులా ఉన్నాడో అంత పండులాగా విద్య కూడా నేర్చుకున్నాడు, బంగారు కొండ వీడు అలాంటివాడు, వీడు ఇలాంటివాడు అని చెప్పేసరికల్లా వాళ్ళ నాన్న అన్నాడు, బాబు అంత బాగా తయారు చేస్తే మీ పాఠశాలలోనే ఉంచుకోండి వాడిని, ఏది రాని చిన్నవాడిని నేను తీసుకుపోతాను. అదే కదా. నిర్కాంతపోయాడు. ఏం చేయాలో తెలియలా. తండ్రి అంత మాట అన్నాక, కాదు చదువుకున్న పిల్లని నువ్వు తీసుకెళ్ళు, మొద్దబ్బాయి నేను ఉంచుకుంటాను అని ఎలా అంటాడు. ఇంకా అనలేపోయి బిక్కమొహం వేసుకుని, సరే పెద్దవాడు ఇక్కడ పనులు చేయడానికి ఉంటాడు, వాడికేం ఇంటికి వెళ్దామని కూడా లేదు, చిన్నవాడిని మెంబడి పెట్టుకెళ్ళిపోయాడు నాన్న. ఈయనకు ఒక పూట గడిచాక ఆయనకు అర్థమైంది వీడే ఏదో చేశాడు అని. ఎలాగైనా వాడిని వెనక్కి తెచ్చేసుకోవాలనుకున్నాడు. ఇంతలో ఏమైంది, అలా బయటికి వెళ్ళాక నా కొడుకు అన్నాడు, నాన్న నాకు బోల్డని విద్యలు వచ్చు, నువ్వు ఓ పని చెయ్యి, నేను యవనాశ్వంగా మారిపోతా, మంచి గుర్రంగా మారుతా, నువ్వు పోయి రాజుగారి దగ్గర గుర్రాన్ని అమ్మిరా, వాళ్ళు 100 వరహాలు చెప్పు ఇస్తారు, వరహాలు పెట్టి మనం ఏదైనా వ్యాపారం చేసుకుందాం, నేను వచ్చేస్తాను నా దారిని, నేను కొన్నాళ్ళు అక్కడ ఉండి లేచక్క వస్తానని చెప్పాడు. సరే బాగుందిగా, చూస్తుండగానే చక్కగా ఉన్న 25 ఏళ్ళ కుర్రాడు, 20 ఏళ్ళు ఉన్న పిల్లాడు చెంగమని గుర్రంలా మారిపోయాడు. మంచి జవజవలాడుతున్న యవనాశ్వం, చాలా బాగుంది. తీసుకుపోయి అశ్వశాల దగ్గర తీసుకెళ్ళి, మా చుట్టాలు ఎవరిదో గుర్రం అండి అమ్ముతానండి అని 100 కాసులకి అమ్మేసి డబ్బులు తెచ్చుకున్నాడు నాన్న. గురువుగారు ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో నేను ఊహించుకుని, వీళ్ళ నాన్న గుర్రం అమ్మాడని తెలుసుకుని అక్కడికి వచ్చాడు. గుర్రం అమ్మాడంటే గుర్రం మనవాడేనమాట, వాడికి మారడం వచ్చు కదా, లేకపోతే వీళ్ళ దగ్గర గుర్రాలు ఎక్కడివి, మామూలు పేద రైతు, కుర్రాడి కోసం వెతికిస్తే వాడు లేడు అంటే వాడే గుర్రం. ఈయన పోయి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను చాలా పెద్ద తీర్థయాత్ర సంకల్పించాను, ఒక గుర్రాన్ని ఇవ్వు నాకు, అది ఫలానా రకంగా ఉండాలి, ఈ లక్షణాలు ఉండాలి దానికని ఇంత పొడుగు లిస్టు చదివాడు. చదివేసరికి రాజుగారు ఏమనుకున్నాడు, మన దగ్గర అన్ని పాత గుర్రాలు, నేను కొత్తగా ఒకటి ఉంది, టింగు రంగమ్మని ఉంది, ఆ రంగాన్ని తీసి ఈ చేతిలో పెడతామని ఆ గుర్రాన్ని ఇచ్చేసాడు. గుర్రాన్ని ఇచ్చేసేసరికి ఇప్పుడు గుర్రం అప్పటికప్పుడు ఎలా మాయమైపోతాడు, గురువుగారు వచ్చి గుర్రం ఎక్కాడు. గురువుగారు ఏంటంటే వీడి సంగతి చూద్దామని గుర్రం ఎక్కి తీసుకుపోయి నదిలో దింపాడు. గుర్రాన్ని దింపేసరికల్లా వెంటనే గుర్రం చేపగా మారిపోయి పారిపోయింది. చేపగా మారిపోయేసరికల్లా గురువుగారు పరిగెత్తుకుంటూ కొంగలా మారి పరిగెత్తేసరికల్లా ఆ కొంగకి దొరకకుండా ఈ కుర్రాడు ఇక్కడ ఉంటే ఈయన పట్టేస్తాడని చిలకలాగా మారిపోయి రాజుగారి ఆస్థానం వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.
గురువుగారు డేగలా మారిపోయి చిలక వెనకాల పడ్డాడు. డేగలు పడతాయి చిలకలు పావురాలు వెనకాల. డేగ పెద్దది కదా, అవి ఏం చేస్తాయంటే చిన్న పక్షులు కొట్టుకు తింటాయి. ఓకే. వెనకాల పడ్డాడు. చిలక మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రాజుగారి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమన్నాడు, ఏమైనా సరే నన్ను ఎవరికి ఇవ్వద్దు, కావాలంటే గొంతు పీసి చంపే, గొంతుకు పీసి నేలకేసి కొట్టు నన్ను, కానీ నన్ను మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. ఇంతలో ఏమైంది, డేగ్గా మారిపోయిన రాజుగారు వచ్చి ఈయన గురుగారు ఎప్పుడైతే రాజుగారు అంతఃపురంలోకి చిలక వెళ్ళిపోయిందో చెక్మని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మీకు యువరాణి దగ్గర ఒక చిలక ఉంది, నాకు ఆ చిలక కావాలని అడిగాడు. ఈయనేమో గురువు. ఈ గురుగారు రాజ్యంలో ఉన్న పిల్లలందరికీ చదువు చెప్పేవాడు. ఆయన మాట ఎందుకు కాదంటాడు రాజుగారు? గబగబా గురుగారిని వెంబడి పెట్టుకుని అంతఃపురాన్ని తీసుకెళ్ళాడు. అమ్మాయి నీ దగ్గర కొత్తగా ఒక చిలక వచ్చిందిట, ఆ చిలక మన గురుగారికి కావాలంటే ఇవ్వమన్నాడు. అనేసరికి ఆ పిల్ల నేను ఇవ్వనంది, అదంది ఇదంది చెప్పింది. అయినా సరే గురుగారు వదిలిపెట్టలే, నాకు వేరేది ఇస్తానంటే ఒప్పుకోవట్లా, ఈ చిలకే కావాలంటాడు. అనేసరికి అదేం చేసింది, అని చెప్పింది కదా చిలక, పిసికి కొట్టే నేలకేసని దాన్ని మెడ పిసికేసి నేలకేసి కొట్టేసి విసిరి కొట్టంగానే ఈ చిలక వెంటనే చిన్న చిన్న పురుగులుగా మారిపోయింది. ఎప్పుడైతే ఇది చూశాడో గురువుగారు వెంటనే కోడిగా మారిపోయి టక్కు 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 అని పురుగులు ఎరుకు తింటాం మొదలుపెట్టాడు. గురువుగారు కోడిగా మారగానే ఈ పురుగుల రూపంలో ఉన్నటువంటి చిన్నవాడు పిల్లిగా మారిపోయి గురువుగారు పీక పట్టేసుకున్నాడు. కోడి మెడ పిల్లి పట్టుకుంటే వదిలించుకోగలదా కోడి? లబో దిబోమన్నాడు గురువుగారు. వదిలేరా 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 బాబు, నీ పుణ్యం ఉంటుంది, నేను ఓడిపోయాను, నేను నీకు చెప్పి నిన్ను గురువుని మించిన శిష్యుడిగా తయారు చేసి ఇవాళ నీకు దొరికేశాను, నన్ను వదిలేరా అంటే అప్పుడు ఈ కుర్రాడుగా మారిపోయాడు. గురువుగారుగా మారిపోయారు. పిల్లాడు ఏమన్నాడంటే, మా అన్నయ్యను ఉంచుకోండి, వాడికి ఎంతో కొంత విద్య నేర్పండి, మీకు ఎప్పుడైనా అవసరమైతే వస్తాను నేను, కానీ మా నాన్నకి నేను సహాయం చేయాలి కదా, మా అమ్మ నాన్న పాపం 12 ఏళ్ల పాటు మమ్మల్ని మీ దగ్గర వదిలిపెట్టారు, క్షమించండి, నన్ను అనవసరంగా ఇన్ని వేషాలు వేయవలసి వచ్చింది, మీకు అవసరమైనప్పుడు కాకితో కబురు పంపితే నేను వచ్చేస్తాను, అంతేగాని నన్ను మీ దగ్గరే ఉంచుకుందామని అనుకోవద్దంటే రాజుగారు కూడా గురువుగారికి చెప్పారు, అలా చేయొద్దండి, వాడి జీవిక వాడిని జీవించనివ్వాలి కదా అని చెప్పి ఈ అబ్బాయిని తన సైన్యంలో ఒక పెద్ద ఉద్యోగంలో పెట్టుకున్నారు. వాడు ఏంటంటే అవసరానికి ఏదైనా చేయగలడు కాబట్టి తన దగ్గరే అట్టు పెట్టుకున్నాడు. చిన్న కుర్రాడు కదా, అంతే, కథ కంటికి మనం ఇంటికి. ఇన్ని మార్పులు రమ్మగారు. అదే కదా మరి. చాలా బాగుంది. నమస్తే. నమస్తే.